యెహోషువ 7వ అధ్యాయము 18వ వచనంలో జాషువా 7:18లో ఇట్లా రాయబడింది. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జెరహు ముని మనవడును జబ్ది మనవడును కర్మి కుమారుడునైన ఆకాను పట్టబడెను. ఆకాను ఒక ఇశ్రాయేలీయుడు. ఆకాను నిషేధింపబడిన దాన్ని చూచినప్పుడు ఆశించాడు, దాన్ని తీసుకున్నాడు, దాన్ని దాచిపెట్టాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. అతడు ఒక రహస్య పాపము చేసినటువంటి రహస్య పాపి. కానీ అది దేవుడికి వ్యతిరేకమైనది, ఆ జనానికి అరిష్టమును తీసుకుని వచ్చేటువంటిదిగా ఉంది కనుక దేవుడు దాన్ని బయటపెట్టాడు. ఆ క్రమంలో యెహోషువ ద్వారా దోషి అవడు, ద్రోహి అవడు అనేది దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. అక్కడ అదే మనము చదివాం. ఆకాను పట్టబడ్డాడు. సో పాపము చేసి దాచిపెట్టుకున్నాం, లేకపోతే రహస్యముగా పాపం చేసాం, ఎవరికి తెలియదు అనుకుంటే వారిని వారు మభ్యపెట్టుకోవడం, భ్రమలో బ్రతకడం, వారికి వారు అన్యాయం చేసుకోవడం. ఎందుకంటే ఎవరికి తెలిసినా తెలియకపోయినా దేవుడు దాన్ని చూస్తాడు, దేవుడు దాన్ని బయటికి తీసుకుని వస్తాడు. మోషే కూడా సంఖ్యాకాండంలో అంటాడు, యువర్ సిన్ విల్ ఫైండ్ యూ అవుట్. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. సో పాపం పట్టుకుంటుంది అండ్ ప్రభు పాపాన్ని పట్టుకుని బయట పెడతాడు. సో దేవుడు ఆకాను పాపమును ఎక్స్పోజ్ చేశాడు. దేవుడు ఆదాము అవ్వల పాపమును ఎక్స్పోజ్ చేశాడు. దేవుడు దావీదు రహస్యముగా వ్యభిచరించి హత్య చేయించిన పాపమును ఎక్స్పోజ్ చేశాడు. అట్లాగే ప్రతి రహస్య పాపి యొక్క పాపాన్ని దేవుడు ఎక్స్పోజ్ చేస్తాడు, బయట పెడతాడు. ఈరోజు నీ వాక్యమే సత్యంలో మన అంశం ఏంటంటే బివేర్ ఓ సీక్రెట్ సిన్నర్. బివేర్ ఓ సీక్రెట్ సిన్నర్. ఓ రహస్య పాపి జాగ్రత్త. ఓ రహస్య పాపి జాగ్రత్త. చాలా సంవత్సరాల క్రితం ఒక న్యూస్ పేపర్ వారు ప్రతి ఎడిషన్లో, అంటే వారి ప్రతి దినపత్రిక పైన ఒక మూలన ఈ మాటలు రాసేవారు. అదేంటంటే, ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్ టు బి ప్రింటెడ్, డోంట్ లెట్ ఇట్ హ్యాపెన్. దానిని మేము ముద్రించకూడదు అని మీరు అనుకుంటే మీరు దాన్ని జరపకూడదు. అంటే మీరేదో దొంగ పని చేసి, మీరేదో తప్పుడు పని చేసి దొరికిపోతే దాన్ని మేము తప్పకుండా పేపర్లో ప్రింట్ చేస్తాం, అందరికీ దాన్ని మేము బహిర్గతం చేస్తాం. సో అది మా పేపర్లో ప్రింట్ అవ్వకూడదంటే మీరు దాన్ని చేయకుండా ఉండండి. నువ్వు చాలా చక్కని ఆలోచన ఎడిటర్కి వచ్చింది, లేకపోతే పబ్లిషర్కి వచ్చింది. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, మీరు దాన్ని చేయకపోతే మీరు దొరకరు, మీరు బయట పడరు, మీకు అవసరమే రాదు. మీరు ఎంతో ప్రశాంతంగా, పరిశుద్ధంగా, దేవుడి కొరకు ఫలభరితంగా జీవిస్తారు. కానీ ఎప్పుడైతే మీరు, నేను ముఖ్యంగా విశ్వాసులకే చెప్తున్నాను, ఒక విశ్వాసి ఒక క్రైస్తవుడిగా ఉండి రహస్య పాపంలో బ్రతికితే అది మీకు చాలా చాలా అవమానాన్ని అండ్ భయంకరమైనటువంటి ఆవేదనను రెండింటినీ మిగులుస్తుంది. నిజానికి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11 నుండి 13వ వచనం వరకు మనం చదివితే, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. సో చీకట్లో చేసేటువంటి పనులు, చీకటి చేష్టలు, అంధకార క్రియలు, ఇవి నిష్ఫలమైనవి అని దేవుడు చెప్తున్నాడు. అంటే అవి అన్ప్రొడక్టివ్, ఫ్రూట్లెస్, ఎందుకు ఉపయోగపడవు. వాటిలో మీరు పాలివారై ఉండొద్దు. పైపెచ్చు మీరు వాటిని ఖండించండి. అంటే మీరు వాటిని బయట పెట్టేవారిగా ఉండండి, కానీ మీరు వాటిని చేసేవారిగా ఉండొద్దు. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. సో రహస్య పాపములు ఎంత అధ్వానంగా, దారుణంగా ఉంటాయో వాటి గురించి మాట్లాడడం కూడా అవమానకరంగా ఉంది అని దేవుడి వాక్యం చెప్తోంది. సమస్తమును ఖండింపబడి, అంటే ప్రతిదీ కూడా బహిర్గతం అవుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది, ఎక్స్పోజ్ అవుతుంది. వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. సో రెండు విషయాలు ఇక్కడ నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. ఒకటి, ద పర్వర్షన్ ఆఫ్ సీక్రెట్ సిన్, అంటే రహస్య పాపములో ఉన్నటువంటి వక్ర లక్ష్యము, లేకపోతే వక్ర బుద్ధి. ఈ రహస్య పాపాలు అవమానకరమైనవి. ఈ రహస్య పాపములు తర్వాత చాలా ఎక్కువ ఆవేదనకు మనల్ని గురి చేసేటువంటివి. దొరకనంత వరకు దొరే, కానీ దొరికిన తర్వాత దొంగ దొంగ అండ్ ఊరంతా కూడా దొంగ అనేది తెలిసిపోతుంది. అండ్ ఇది ఆ మనిషిలో లోపల అంతర్లీనంగా బయటికి కనపడకుండా ఉన్నటువంటి ఒక ఆత్మీయ రుగ్మత, అంటే తన ఆత్మకు ఉన్నటువంటి ఒక రోగం అన్నమాట, ఒక కరప్షన్, ఒక కుళ్ళు. అండ్ అది లోపలికి నాటుకున్నది కనుకనే చాలా జాగ్రత్తగా, రహస్యముగా పథకం వేసి పాపము చేసేటువంటి వారిగా వారు తయారవుతారు. అది ఎవరికి కూడా క్షేమం కాదు. స్త్రీలకు కాదు, పురుషులకు కాదు, యవనస్తులకు కాదు, వృద్ధులకు కాదు. అది అందరికీ అరిష్టమే. నా ఒక భక్తుడు ప్యూరిటన్ థామస్ గుడ్విన్ ఇట్లా అన్నాడు, ఎంతోమంది కుక్కను పోలి ఉంటారు.
కుక్క తనకిష్టమైనటువంటి ఎముకను దాచిపెట్టుకుని ప్రతిసారి దాన్ని రహస్యముగా నాకుతూ ఉంటుందంట. సో అదే ప్రకారము చాలామంది వారికి ఇష్టమైనటువంటి ముద్దు పాపాలు, గారా పాపాలు ఎవరికి తెలియకుండా దాచిపెట్టుకున్నటువంటి ఆ యొక్క పెట్ సిన్స్ని రహస్యముగా వారు చేసినప్పుడు వారు కూడా కుక్క తన ఎముకను నాకినట్టే నాకుతూ ఉంటారు. అది భయంకరమని అంటాడు ఆయన. రహస్య పాపములు మోసకరమైనవి, రహస్య పాపములు మలినమైనవి, రహస్య పాపములు మరణకరమైనవి. అండ్ అవి చేస్తున్న కొలది వారిని వారు మోసపుచ్చుకోవడమే, వారిని వారు నష్టానికి, నాశనానికి అప్పగించుకోవడమే. అట్లా ఎవరు దాన్ని చేయకూడదు. ఇంకో ప్యూరిటన్ భక్తుడు ఇట్లా చెప్పాడు, ఫ్లై ఇన్ ది ఆయింట్మెంట్ అంటే ఈ తైలములో ఈగె, అది ఓపెన్ సిన్నింగ్కి సాదృశ్యం. అంటే బహిరంగంగా అందరికీ తెలిసేటట్టు పాపము చేయడానికి అది ఒక సూచన. కానీ ఫాక్స్ ఇన్ ఎ విన్యార్డ్, ద్రాక్ష తోటలో నక్క, ఇది ఒక సీక్రెట్ సిన్కి సాదృశ్యం అంటాడు ఆయన. ఎందుకంటే ఈ పైన ఈగ పడింది అని అందరికీ కనబడుతుంది, నువ్వు చేసే బహిరంగ పాపం అందరికీ తెలిసిపోతుంది. కానీ ద్రాక్ష తోటలోనికి నక్క, గుంటల మారి నక్క, జిత్తుల మారి నక్క ఎవరికి తెలియకుండా వస్తుంది, చేయాల్సిన నాశనం చేసిపోతుంది. అది రహస్య పాపం వంటిది ఆయన అంటాడు. సో అట్లా ఎవరు కూడా దాంట్లో ఉండకూడదు, ఉంటే అది తప్పకుండా ఒక రోజున వారిని పొట్టన పెట్టుకుంటుంది. రెండవది ఏంటి, ద ప్రాబ్లమ్ ఆఫ్ సీక్రెట్ సిన్. కొంతమందికి చాలా సమస్యగా మారిపోతుంది. వారు మొదట్లో దాన్ని ఇష్టపడి, మొదట్లో ప్రీతితో, సుఖం కొరకు, ఎవరికి నేను అన్యాయం చేయట్లేదు, దీనివల్ల ఎవరికి నష్టం లేదు, దీనివల్ల ఎవరికి కష్టం లేదు, నేనేదో కాస్త నా యొక్క బాధలో, నా భారంలో, నా యొక్క ఇబ్బందిలో నేను కొంత సుఖాన్ని పొందడానికి దాచి మరీ చేసుకుంటున్నాను అనుకోవచ్చు. కానీ తర్వాత అది రోజులు గడుస్తున్న కొలది ఒక భారముగా మారుతుంది. రోజులు గడుస్తున్న కొలది వారి మీద వేసుకున్నటువంటి బండగా తయారవుతుంది. దాని కింద వారు నలుగుతారు, ఆ నొప్పికి వారు వెలవెల్లాడుతారు, దాంట్లో నుండి బయటపడాలనుకునేటువంటి వారు కూడా ఉంటారు. అట్లాంటి వారికి ఇది ఒక పెయిన్. సో వారు గ్రహించాల్సింది ఏంటంటే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. దేవుడి కంటికి కనబడనటువంటి సృష్టం ఏదీ లేదు. ఆయన పరలోకములో ఉన్నదేంటో చూస్తాడు, భూమి మీద ఉన్నదేంటో చూస్తాడు, పాతాళమందు ఉన్నదేంటో చూస్తాడు, అండ్ స్థలము అన్నది ఎంతవరకు ఉందో అక్కడ ఉన్న ప్రతి సమస్తాన్ని చూస్తాడు. మనం ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. సో ఆయనకి చూడ్డానికి మైక్రోస్కోప్ అక్కర్లేదు, టెలిస్కోప్ అక్కర్లేదు, ఇంకే స్కోప్ అక్కర్లేదు. ఆయనకి అంత గొప్ప సైట్ ఉంది. అండ్ దేవుడు పాపమును ఎందుకు చూడాలి అంటే దాన్ని తప్పక తీర్పు తీర్చాలి. కనుక ప్రతి రహస్య పాపాన్ని చూస్తాడు, దాన్ని వెలుగులోనికి తీసుకుని వస్తాడు, అండ్ దాన్ని ఆయన తీర్పు తీరుస్తాడు. మోషే భక్తుడు 90వ కీర్తన 8వ వచనంలో ఇట్లా అంటాడు, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. సో దేవుడి ఎదుట మన దోషాలు ఉన్నాయి, అండ్ ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడుచున్నాయి. సో ఇంకో ప్యూరిటన్ ఏమంటాడు, చాలామంది అనుకుంటారు మేము రహస్యముగా పాపం చేస్తున్నాం, ఎవరికీ తెలియదు, అది మా అంతరంగానికి తప్ప అని. కానీ వారు ఒకటి గ్రహించాలి, రహస్యముగా పాపము జరుగుట అనేది నిజంగా అసంభవము. ఎందుకంటే ప్రతి రహస్య పాపానికి ఇద్దరు సాక్షులు తప్పక ఉన్నారు. అది ఎవరంటే, ఒకటి గాడ్, ఇంకొకటి కాన్షియన్స్. ఒకటి దేవుడు నీ రహస్య పాపానికి సాక్షి, రెండవది నీ మనస్సాక్షే నీ రహస్య పాపానికి సాక్షి. కనుక దాంట్లో నుండి నీవెప్పుడు బయటపడలేవు. యోబు 24:16 ఇట్లా ఉంది, చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాగుకొందురు, వారు వెలుగు చూడనొలరు. సో వీరు పగలు బయటికి రారు, చీకట్లో కన్నం వేస్తారు, ఎందుకంటే వీరికి వెలుగు అంటే భయం. సో దీన్ని బట్టి స్టీఫెన్ చార్నాక్ అనేటువంటి ప్యూరిటన్ ఏమంటాడు, మనిషి కంటికి భయపడి రహస్యముగా పాపము చేసేవారు దేవుడి కంటికి భయపడకుండా ఉన్నారు కనుకనే ఆ రహస్య పాపము చేసేటప్పుడు వారు ఏ మాత్రము బెదరకుండా దాన్ని చేస్తున్నారు. సో మనిషి కన్ను నీ పాపాన్ని తెలుసుకోకూడదు, మరి దేవుడి కన్ను సమస్తమును తేటగా చూడగలిగిన ఆయన కన్ను నీ పాపాన్ని తెలుసుకుంటుంది కదా, మరి అప్పుడు నీవెంత అవివేకివి. 1 కొరింథీ 4:5 వాక్యం చెప్తోంది, కాబట్టి సమయము రాక మునుపు, అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును.
సో నీవు పవిత్రంగా ఉంటే, మనిషి చూసినా మనిషి చూడకపోయినా బహిరంగంగా లేక లోపల రహస్యంగా పవిత్రంగా ఉంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు అన్నీ బయట పెడతాడు. అప్పుడు నీకు మెప్పు దేవుని వలన కలుగుతుంది. ఈరోజు నన్ను ఎవరు పట్టించుకోరు, నాకేమీ గొప్పతనము గౌరవం రావు, నేను ఇంత పవిత్రంగా బ్రతికినా నా చూపుల్లో, నా మాటల్లో, నా ఆలోచనల్లో, నా ఉద్దేశాల్లో, నా చర్యల్లో, నా యొక్క కోరికల్లో నేను పవిత్రంగా ఉన్నా కూడా నన్ను పట్టించుకోరు, వారేమో భయంకరమైనటువంటి రహస్య పాపులు అండ్ వీరేమో బహిరంగ పాపులు, వారికే గౌరవం, వారికే ఘనత, వారికే అభినందన అని అనుకుంటే అది కొంతకాలమే, ఆవిరి వంటిది. ఉదయాన మొలిచి సాయంత్రానికి ఎండి అగ్నిలోనికి పోయే గడ్డిపోచ వంటిది అది. దాన్ని విడిచి ప్రతి వానికి దేవుడు వచ్చినప్పుడు, హృదయంలో ఆలోచనలు బయలుపరిచినప్పుడు, వారి స్థితిగతుల్ని దేవుడు అందరికీ చూపించినప్పుడు మెప్పు దేవుడి వలన కలుగుతుంది. అండ్ ఆ టైంలో అందరి అంధకార రహస్యాలు బయటకు వస్తాయి. ప్రస్తుతం రాకపోతే అండ్ చాలా మట్టుకు ప్రస్తుతమే బయటకు వచ్చేస్తాయి. సో మంచి పని ఏంటంటే 19వ కీర్తన 12లో భక్తుడు చేసిందే మంచి పని. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. సో దావీదు అంటున్నాడు, నేను రహస్యముగా చేసిన తప్పులను పాపములను క్షమించుము, నన్ను నిర్దోషిగా తీర్చుము. సో ఆయన దేవుడికి మొరపెడుతున్నాడు. సో యథార్థముగా వినయముతో అండ్ భారముతో, హృదయములో దోషారోపణతో ఎవరు దేవుడికి మొరపెట్టి ప్రార్థన చేసినా దేవుడు ప్రార్థన వింటాడు. అండ్ రహస్య పాపములు, రహస్యముగా చేసిన తప్పులను ఒకదాని తర్వాత ఒకటి ఒప్పుకుంటే దేవుడు వాటిని పరీక్షిస్తాడు. దేవుడు ఒప్పుకుంటాడు అంటే మీరు దేవుడు చూసింది మీరు చెప్తున్నారు కనుక దేవుడు కూడా దానికి మీతో ఏకీభవించి క్షమిస్తాడు. దాని తర్వాత దేవుడు మిమ్మల్ని శుద్ధి చేస్తాడు, నిర్దోషిగా చేస్తాడు. అండ్ శుభ్రముగా మీ యొక్క ఆత్మ, మీ యొక్క హృదయము, మనస్సు, దేహము, జీవితమును ఆయన మారుస్తాడు. అది మనకు దేవుడిచ్చేటువంటి గొప్ప నిరీక్షణ, గొప్ప మేలు. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వెంటనే దాన్ని మనం ఆశ్రయించి పొందుకోవాలి. ఒక చరిత్రలో జరిగినటువంటి సంఘటన మీతో చెప్పి నేను ముగిస్తాను. హోవెల్ హ్యారిస్ అనేటువంటి వ్యక్తి యవనంలోనే ప్రతి విధమైనటువంటి చెడు అలవాటుకి గురైపోయాడు. సో అతడు బాగా తాగేవాడు, వ్యభిచారము చేసేవాడు, జూదం ఆడేవాడు, బూతులాడేవాడు. అన్ని పాపాల్లో అతడు పట్టుగలిగినటువంటి దిట్టగా మారాడు. 21 సంవత్సరాలకి అతడు ఒక పామ్ సండే, మట్టల ఆదివారం అంటాం కదా, ఆ రోజున ఆదివారం సంఘానికి వెళ్తే అక్కడ మెసేజ్ విన్నాడు. వాక్య పరిచర్యలో అతన్ని దేవుడు బలముగా తాకాడు. అండ్ ఆ రోజు అతడు విన్నటువంటి సందేశం అంతా గుర్తులేదు, కానీ ఆయనకు ఒకటి మాత్రం మర్చిపోలేకపోయాడు. అదేంటంటే, నీవు క్రీస్తులో లేకపోతే, నీవు క్రీస్తుకు వేరుగా బ్రతుకుతూ ఉంటే నీవు బ్రతకాలేవు, నీవు చావాలేవు. ఎందుకంటే క్రీస్తులో లేని వాడి జీవితం ఇక్కడ నరకం, క్రీస్తు లేకుండా పోయిన వాడి జీవితం చనిపోతే అక్కడ నిత్య నరకం. సో క్రీస్తు లేకుండా నువ్వు బ్రతకాలేవు, నువ్వు చావాలేవు అని ఆ బోధకుడు చెప్తే అతడిక అహర్నిశలు దాంతో బాధపడి తర్వాత రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత వెంటనే ఆయన అప్పుడు వెల్ష్లో స్కూల్ టీచర్గా ఉన్నాడు. దాన్ని వదిలేసి అతడు సువార్థికుడు అయిపోయాడు. ఇక ప్రయాణాలు మొదలుపెట్టాడు. పల్లెలకు, పట్టణాలకు అన్నిటి తిరుగుతున్నాడు. పేదలు, ధనికులు, యవనస్తులు, వృద్ధులు, ఆడ, మొగ అన్న తేడా లేకుండా అందరికీ సువార్త చెప్పేవాడు. చాలా రోషంతో చెప్పేవాడు. అండ్ అతడు మొట్టమొదటిసారి పొలాల్లో, గట్ల మీద, బజారుల్లో, వీధుల్లో చెప్పడం మొదలుపెట్టాడు. వీధి ప్రసంగికుడు అయిపోయాడు. చాలా ఘాటుగా బోధలు చేసేవాడు. ముఖ్యంగా ఇర్మియా 49:10 అనేక చోట్ల చాలాసార్లు ఆ మెసేజ్ ఇచ్చేవాడు. దాంట్లో ఏమనుంటుంది, నేను ఏసావును దిగంబరినిగా చేయుచున్నాను, అతడు దాగి ఉండకుండానట్లు నేను అతని మరుగు స్థలమును బయలుపరచుచున్నాను. సో దేవుడు ఏసావును నేకెడ్గా ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఏసావు ఏంటి, ఏసావు నిజస్వరూపం ఏంటి, ఏసావు నగ్నత్వం ఏంటి, నీచత్వం ఏంటి అంతా నేను మీకు చూపిస్తున్నాను. అతడు దాక్కోకుండానట్లు అతడి మరుగు స్థలమును కూడా నేను మీకు బయటపెట్టేస్తున్నానని చెప్పినట్టు ఇతడు చెప్పేవాడు. దేవుడు ప్రతి మనిషి యొక్క పాపాన్ని బయటపెడతాడు. అండ్ ప్రతి ఒక్కడు దాక్కోకుండా వాడు దాగే స్థలాన్ని దేవుడు వెలుపలికి తీసుకుని వచ్చేస్తాడని చెప్తే మనుషులు భయపడేవారు. అండ్ నరకాన్ని గురించి, తర్వాత దేవుడు ఉగ్రత గురించి, రాబోయే తీర్పు గురించి, అగ్నిలో మనుషులు అల్లాడే పరిస్థితుల గురించి కూడా బలంగా ఆయన చెప్పడం చేత వందల మంది రక్షించబడేవారు. అండ్ ఆయన ప్రసంగాన్ని ఒక రోజున జార్జ్ వెట్ఫీల్డ్ అనేటువంటి ఇంకొక యవనస్తుడు విన్నాడు. విన్నప్పుడు అతనికి కూడా మరి చాలా అంటే ఒక నిరీక్షణ కలిగింది. నేను కూడా ఇలాగా వాక్య పరిచారకుడు నవ్వాలి. అండ్ ఈ యొక్క హ్యారిసే జార్జ్ విట్ఫీల్డ్కి వీధి బోధ లేకపోతే పొలాల్లో
ఈ యొక్క స్ట్రీట్ ప్రీచింగ్ ఎట్లా చేయాలి, ఫీల్డ్ ప్రీచింగ్ ఎట్లా చేయాలి నేర్పించాడు. తర్వాత మరి జార్జ్ విట్ఫీల్డ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రసంగికుడు అయిపోయాడు. కాకపోతే మన యొక్క హ్యారిస్ ఓన్లీ వేల్స్ మట్టుకు ఆ దేశంలో ఆయన అనేకులను యేసు వైపు తిప్పాడు, రక్షణలోనికి నడిపాడు. ఆయన అంతమందికి తెలియకపోవచ్చు, కానీ ఆయన చేసిన గొప్ప పనిని దేవుడు జార్జ్ విట్ఫీల్డ్ ద్వారా కొనసాగించాడు. ఇంకా అనేకుల ద్వారా అది కొనసాగుతూనే ఉంది. సో ఆ ప్రకారము రహస్య పాపములను విడిచి దేవుడి వైపు తిరిగితే రక్షించబడతారు, రూపాంతరం చెందుతారు, అనేకులను రక్షణలోనికి నడిపించే పరిశుద్ధ సాధనాలుగా మారుతారు. మనము అట్లా ఉండుట దేవుడి చిత్తం. సో మీరు, మీ ఇంటివారు, మీ సంఘం అట్లా ఉండాలని ప్రార్థిస్తున్నాం. అండ్ మీరు కూడా అట్లా ఉండండి, దేవుడి ఆశీర్వాదాలు పొందండి. ఒకటైతే మరవద్దు, ఆయన వాక్యమే సత్యం. ఆ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా కాదనలేం. అది మనల్ని తప్పకుండా ఒక రోజున ఎదుర్కొంటుంది. అండ్ మనము దానికి జవాబిచ్చే స్థితిలో ఉంటే ధన్యత. యేసుక్రీస్తు యొక్క అపారమైనటువంటి కృప, మనకు గొప్ప మేలు చేసే కృప మీ అందరి ఆత్మలకు తోడై ఉండును గాక. ఆమేన్.